హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏమిటి అనేటువంటి అంశాల మీద ఆయన మాట్లాడటం చాలా ఆసక్తిని రేకెత్తించినటువంటి అంశం. మొన్ననే అసెంబ్లీలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన కూడా ప్రస్తావన చేశారు. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఆయన ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అటు కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఒక జన సైనికుల్లో మాత్రం అది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుండు అని ఎదురు చూసేటువంటి జన సైనికుల్లో కొంత అసంతృప్తి ఉంటే ఉండొచ్చాము. అంటే కూటమి బలంగా మేము కలిసి ముందుకు వెళుతున్నాం అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఆ మాటలు మాట్లాడి ఉండొచ్చు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కాబోయే మళ్ళీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన 2 రోజుల వ్యవధిలోనే ఆయన ఏ అంశాల మీద మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కనీసమైనటువంటి ఖర్చు కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. పోలవరాన్ని పట్టించుకోలేదు, పోలవరాన్ని పడకన పడేసినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి డెవలప్మెంట్ కూడా చూడలేదు. కనీసం పోలవరము సాగునీటి ప్రాజెక్టుల మీద కొంచెం దృష్టి సారించి ఉంటే, కనీసంగా కొన్ని నిధులన్నా ఖర్చు చేసి ఉంటే ఎంతో కొంత రైతులకి పంటలు పండాయి. పంటలకి గిట్టుబాటు ధరలు ఉంటే కొంత రైతులు ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు. రైతుల దగ్గరికి డబ్బులు వస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది. కానీ సాగునీటి ప్రాజెక్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అనేటువంటి విధంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వము రానున్నటువంటి కాలం అంటే 2047 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా కీలకమైనటువంటి అంశాలు సాగునీటి ప్రాజెక్టులు అంటే పోలవరము, అమరావతి, ఈ అంశాల మీద డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మేము పనిచేస్తాము అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మనం గిన ప్రజల కోసం పనిచేస్తే ఖచ్చితంగా పనిచేసినటువంటి వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు. ఇప్పుడు 4.0 నడుస్తుంది అంటే చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 1995లో ముఖ్యమంత్రి, 1999లో ముఖ్యమంత్రి, తర్వాత 2014లో ముఖ్యమంత్రి, 2024లో ముఖ్యమంత్రి. 4వసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 5.0 కూడా ఉంటుంది. 5వసారికి కూడా ముఖ్యమంత్రి అవుతాను అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. మంచిగా పనిచేస్తే ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారు. మీరు గుజరాత్లో చూడండి, 30 ఏళ్ళ నుంచి బీజేపీయే అధికారంలో ఉంది. హర్యానాలో సుదీర్ఘకాలంగా ఒకే పార్టీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా ప్రజల అభివృద్ధికి అనుగుణంగా అయినా పరిపాలిస్తే ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు. కూటమి ప్రభుత్వమే తప్పకుండా మళ్ళీ గెలుస్తుంది, 5వసారి ముఖ్యమంత్రి తాను అవుతాను అనేటువంటి ఒక ధీమానైతే చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశాడు, చంద్రబాబు నాయుడే నెక్స్ట్ కూడా సీఎం ఆయన ఒక 5 ఏళ్ళ పాటు అని. నెక్స్ట్ అంటే ఇప్పుడు 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిపోయి 6 నెలల్లో ఉన్నాం. ఇంకా కొన్ని వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఇవన్నీ ఇంప్లిమెంట్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం మీద అయితే కొంత సానుకూలతే ఉంది ఇప్పటికే కొన్ని పింఛన్లు కానివ్వండి, మిగతా ఇప్పుడు గ్యాస్ సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ కొన్ని సూపర్ 6లో కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటివి కూడా ఉన్నాయి. ప్రజలు కూడా వాటిని దశల వారికి ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపున ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన విషయంలో కూడా అనేకమైనటువంటి పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అవి కొంత ఫలించేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. విశాఖపట్నంలో టీసీఎస్ కానివ్వండి, కొన్ని ప్రాంతాలు ఇప్పుడు అనంతపురము, రాయలసీమ వంటి ప్రాంతాల్లో బ్యాటరీతో నడిచే వాహనాల తయారీకి సంబంధించినటువంటి ఎలాన్ మస్క్ కంపెనీ
టెస్లా వంటి వాటిని ఆహ్వానించటము, ఇలాంటివన్నీ కూడా అంటే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ఆ టార్గెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన గిన కరెక్ట్గా ఉండి, ఒకవైపున సంక్షేమ పథకాలు, ఇంకొక వైపున అభివృద్ధి గిన సమపాళలో గిన ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఆదరించేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా 5వసారి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారా, మళ్ళీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు పూర్తి చేసుకుని మరొక 5 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుందా ఏంటి అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి.